పూర్తిగా వైఫల్యం చెంది వడ్డించిన విస్తరిలాగా ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏడాది పరిపాలనలో కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసి నూట 51 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నారనే ఒక అహంకారపూరితమైన ధోరణితో ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ లోపాలని ఎత్తు చూపించే వాళ్ళ మీద పిచ్చోళ్ళని ముద్రేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని డాక్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం గొంతెత్తే ప్రతిపక్షం చట్టాన్ని అమలు చేయమని అడిగితే హత్యలు చేయడానికి కూడా వెనకాడతలేదు. మా మీదే ఉదాహరణకి మాచర్లో హత్యాయత్నం చేశారు. ఇప్పటికి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్య చేయడానికి కూడా కొన్ని టీములు ఏర్పాటు చేశారని సమాచారం వస్తూ ఉంది. మాకు ఇప్పటికీ చాలా బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము పోలీసుల దృష్టిలో పెట్టినా ఎక్కడా కూడా పోలీసు వారు మా మొర ఆలకించట్లా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాబోయే రోజుల్లో వాళ్ళని హత్య చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రెస్ మీట్ అవ్వగానే బయటికి వెళ్ళి కారు ఎక్కే లోపే 10 బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. రోజులు లెక్క పెట్టుకోని చెప్పి చెప్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇష్టారీతిన అన్ని రకాలుగా చెప్పరాని పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. కానీ ఇవేమీ పోలీసులకి పడతలా. అటు ముఖ్యమంత్రి ఏమో ఒక నియంతలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. నేను అందుకనే ప్రపంచంలో జరిగినటువంటి కొన్ని దేశాల పాలకులను కూడా ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నాం. తిరుగులేని ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన ఇండోనేషియా ఒకప్పటి మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుహార్తో ఒక్కసారి ఆయన చరిత్ర తీసుకోండి ఏమైందో. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్, ఉగాండా మాజీ అధ్యక్షుడు ఈడీ అమీన్ ఏమైపోయారు ఇలాంటి వాళ్ళు. అలాగే ప్రపంచానికే హిట్లరు నియంతలకి మరో పేరు నియంత హిట్లర్. అలాంటి నియంతే సొంత పిస్తోల్తో తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడు. తిరుగులేని ప్రజా ఆమోదం ఉంది మాకు, మేము ఏమన్నా చేస్తాం, మమ్మల్ని ప్రశ్నిస్తే దళితుల్ని పిచ్చోడని చెప్పి చొక్కా ఇప్పి రోడ్ల మీద కొడతాం, పిచ్చి ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తాం, మా లోపాలని మా అవినీతిని మా మాఫియాల్ని ఎత్తు చూపిస్తే ప్రతిపక్ష నాయకుల్ని హత్య చేయిస్తాం, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ మచ్చలేనటువంటి కుటుంబం ఎర్రనాయుడు గారి కుటుంబం. 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు, గత 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఇంకా 2, ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు రాజమండ్రి ఎమ్మెల్యేగా, ఇతను కూడా టెక్కల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తప్పు చేస్తే ఎవరైనా సరే బీసీలు కానీ ఎస్సీలు కానీ కాపులు కానీ మరే ఇతర ఓసీలు కానీ ఎవరైనా సరే మీరు చర్యలు తీసుకోండి, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీ కక్షకి మీ పగకి
మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మీరు అవినీతి బురదలోంచి పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి పునాదుల మీద పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటున్నానంటే 11 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చి ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలీదా కేసులు ఎట్లా ఉంటాయి, ఎట్లా పెడతారు, ఎన్ని ఆధారాలు పరిశీలించి ఎంత విచారించి మిమ్మల్ని జైల్లో పెట్టారండి? మీరేమి ఇలాగే 10వ తారీఖు నాడు విజిలెన్స్ రిపోర్ట్ వస్తే ఉదయం 10వ తారీఖు నైటు ఏసీబీ కంప్లైంట్ తీసుకొని 11వ తారీఖు ఉదయం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్టు మిమ్మల్ని అరెస్ట్ చేశారా ఏసీబీ? అప్పుడు సిబిఐ కేసుల్లో ఎన్నిసార్లు విచారించారు మిమ్మల్ని? మీరు ఎప్పుడైతే ఈ ఈఎస్ఐ మందుల స్కామ్ అనేది మీరు అన్నారో ఆ రోజే అచ్చెన్నాయుడు స్పష్టమైన ప్రకటన చేశాడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు మంత్రి పదవిలో ఉన్నప్పుడు, మీరు ఏ విచారణ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన స్పష్టమైన ప్రకటన విశాఖపట్నం నుంచి చేశాడు. ఇవాళ ఇది విజిలెన్స్ రిపోర్ట్. ఈ విజిలెన్స్ రిపోర్ట్లో మీరేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ మీద క్షుణ్ణంగా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్. దీంట్లో ఏముందండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ మంత్రి ఒకళ్ళు బాధ్యత కలిగినటువంటి మంత్రులు 975 కోట్ల కుంభకోణం జరిగిపోయింది, మందులు కొట్టేశారు అన్నారు. ఎవరు కొట్టేశారు? ఎవరు కొట్టేశారు? ఎవరి మీద మాట్లాడుతున్నారు మీరు? ఎవరి మీద ఎంక్వైరీలు చేశారు? ఇదిగో మీరు చేసినటువంటి మీ విజిలెన్స్ అధికారులు చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ని మీడియా సాక్షిగా బయట పెడుతున్నాం. దీంట్లో పేరా నెంబరు 4లో పేజీ నెంబర్ 4లో క్లియర్గా 4,15,00,000 రూపాయలు సికే విజయ్ కుమార్ డైరెక్టరు, సికే రమేష్ కుమారు, జి విజయ్ కుమారు 4,15,00,000 ఒకటి, టోల్ ఫ్రీ సర్వీసెస్ 3,81,00,000. అంటే టోటల్గా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినటువంటిది మీరు చెప్పినటువంటి అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేట్ కాంట్రాక్ట్ అప్రూవల్ చేసిందో వాళ్ళని పరిశీలించమని ఒక లెటర్ రాశాడో ఆ లెటర్కు సంబంధించినటువంటి టెలిహెల్త్ సర్వీస్ కానీ దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీరిచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లోనే 7,80,00,000. దీనికి మీ మంత్రులు ఏమంటున్నారండి? ఒక ఆయన ట్విట్ పెడతాడు, పేదవాళ్ళు పేద ఉద్యోగులు దాచుకున్న డబ్బుని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేశారు. అంటే ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకి అబద్ధాలు చెప్పే సందు ఊరూరా ఇంటింటికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కనీసం అధికారంలోకి వచ్చినాకైనా నిజం మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పైన ఉంటుంది. దానికనే ఇవాళ సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ రిపోర్ట్ ఏమిచ్చింది, దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేది ప్రజల ముందు పెడతా ఉన్నాం. దీంట్లో ఒక ఎనెక్సర్ అని ఇచ్చారు. దీంట్లో ఎనెక్సర్లో స్పష్టంగా ఏ ఇష్యూస్
ఏ అధికారి ఎవరెవరు చేశారనేది ఇచ్చారు. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్, దీంట్లో మొత్తం 9 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎనెక్సర్లో ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ అని ఎవరు తయారు చేశారంటే, విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదివేది, డైరెక్టర్స్ బి రవికుమారు, సికే రమేష్ కుమారు అండ్ డాక్టర్ జి విజయ్ కుమార్, యాజ్ పర్ విజిలెన్స్ రిపోర్ట్. నేను చెప్పేది కాదు. ఇంకోటి పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్, మందులు కొన్న దాంట్లో ఎవరెవరు అవకతవకలు చేశారంటే, డైరెక్టర్ బి రవికుమార్, డాక్టర్ సికే రమేష్ కుమార్ అండ్ విజయ్ కుమార్ అండ్ సమ్ అదర్స్. నెంబర్ 3, ఎనెక్సర్ నెంబర్ 3, పర్చేజ్ ఆఫ్ ల్యాబ్ కిట్స్, ల్యాబ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొంత ఎవరయ్యా అంటే, దాంట్లో అవకతవకలు పాల్పడినటువంటి పేర్లు డైరెక్టర్స్ బి రవికుమార్, సికే రమేష్ కుమార్ అండ్ జి విజయ్ కుమార్ అండ్ ఎంకేపి చక్రవర్తి సీనియర్ అసిస్టెంట్. ఇట్లాగా 9 కాలమ్స్ ఇచ్చారు. దీనికి ప్రెస్కి, మీడియాకి ఇస్తున్నాం ఈ పేపర్లన్నిటిని. ఎనెక్సర్లో ఎక్కడా ఈ 9 పర్చేజ్ ఆఫ్ సర్జికల్ ఐటమ్స్ కానీ, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ కానీ, వైలేషన్ ఆఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ పేమెంట్స్ కానీ, టోల్ ఫ్రీ అండ్ ఈసీజీ సర్వీసెస్, మెసెస్ టెలిహెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ఈ ఇష్యూలో కానీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో కానీ, అట్లాగే 9th పాయింట్ బయోమెట్రిక్ డివైసెస్ వీటిల్లో కానీ ఎక్కడా కూడా మంత్రి కె అచ్చెన్నాయుడు దీంట్లో సంబంధం ఉంది అని ఎక్కడా విజిలెన్స్ డిపార్ట్మెంటు చేసిన ఎంక్వైరీలో ఈయన పేరు లేదు. ఇది వాస్తవం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలు క్షుణ్ణంగా మొత్తం పరిశీలించి ఈ స్కామ్ మొత్తాన్ని కూడా వెలికితీసి ఆ స్కామ్లో జరిగినటువంటి వాస్తవాల్ని ఎనెక్సర్ రూపంలో టోటల్గా రిపోర్ట్ ఇచ్చారు. చివరిలో ఎనెక్సర్ అని పెట్టి 9 ఇష్యూస్ పెట్టి, ఏ ఇష్యూస్లో అవకతవకలు జరిగినాయో క్లియర్గా ఆ ఇష్యూస్, అవకతవకలు జరిగిన ఇష్యూస్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో బాధ్యులైనటువంటి పేర్లను కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇచ్చారు. కానీ వైసీపీ నాయకులు, మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు, అవినీతికి పేటెంట్ రైట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు దీని గురించి మాట్లాడుతూ మొత్తం పేదవాళ్ళ డబ్బు అచ్చెన్నాయుడు కొట్టేశాడు, అవినీతి జరిగింది కాబట్టి లోపలేసాం, లోపలేయడానికి కులాలతో సంబంధం లేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏదో గాంధీ గారు లాగా, లేదంటే మహానుభావులు మాట్లాడిన మాటలు అందరూ దొంగలు మాట్లాడుతున్నారు. చాలా ఆశ్చర్యం ఈ మాటలు. అసలు అచ్చెన్నాయుడు కేసులో జీవో నెంబర్ 51, ఇది ఆ రోజు ఒక జీవో వచ్చింది. ఈ జీవో ప్రకారం అసలు మంత్రికి ఈఎస్ఐ మెడిసిన్స్ కానీ, కావలసినటువంటి అదరు ఇష్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రేట్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్లో కానీ ఎక్కడా కూడా మంత్రి పర్చేజ్ చేయటానికి అవకాశమే లేదు. అంటే మంత్రికి ఈ కొనుగోళ్ళకి ఏం సంబంధం లేదు, మంత్రి దగ్గరికి ఈ కన్సెంట్ ఫైలు అనేది కూడా రాదు. ఇది జీవో నెంబర్ 51 చెప్తా ఉంది. ఈ జీవో నెంబర్ 51 కూడా ఒకసారి చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊతర కొట్టేశారు 2 రోజుల నుంచి. అబ్బో ఇంకేముంది, 950 కోట్లు మందులు తినేశారన్నారు. తీరా చూస్తే విజిలెన్స్ రిపోర్టు, వీళ్ళ ప్రభుత్వంలో వేసిన విజిలెన్స్ రిపోర్ట్లోనే
అది 7 కోట్ల చిల్లరకు వచ్చింది. ఆ 7 కోట్లలో కూడా కన్సెంట్ టెలి మెడిసిన్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చింది 4 కోట్లు మాత్రమే పేమెంట్. ఇంకా 3 కోట్లు ఉంది కాక 3 కోట్లు ఇంకా పేమెంట్ కూడా ఇవ్వలా. ప్రభుత్వం చిత్తశుద్ధితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధనమైనా ఏపీ స్టేట్ గవర్నమెంట్ డబ్బైనా ప్రజలకు సంబంధించిన డబ్బే కాబట్టి రికవర్ చేయాలనుకుంటే తీసుకొచ్చి ఆ టెలి మెడిసిన్ సర్వీసు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తే ఆ మిగిలిన 3 కోట్లు కూడా వెనక్కి వచ్చేస్తాయి. ఇది పెద్ద మ్యాటర్ కాదు ఇది. కానీ ఎక్కడ మ్యాటర్ అయిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇష్యూ అయినా వీళ్ళ మధ్యలో దూరి ఇంకేముంది మేము ప్రజల సొమ్ముకి కాపలాదారం ఆంధ్రప్రదేశ్లో కేంద్రం డబ్బైనా మా డబ్బైనా స్టేట్ గవర్నమెంట్ డబ్బైనా ఒకటే అని చెప్పి మాట్లాడారు. చాలా మంచిది, మేము దానికి ఏం వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలకు సంబంధించిన డబ్బే, మీరు జవాబుదారీగా ఉండండి. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని రూల్స్కి అగెనెస్ట్గా ఎక్కడా వాస్తవాలు లేనటువంటి విషయాన్ని, విచిత్రం ఏంటంటే ఏసీబీ అధికారులతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అందుకనే నేను ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొచ్చి బయట పెట్టాల్సి వచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో పక్కాగా ఉన్నాయి. నేను అందుకనే ఏసీబీ అధికారులు కూడా నేను సూచిస్తూ ఉన్నా, మీరు పోస్టింగుల కోసమో ప్రమోషన్ల కోసమో సలాములు కొట్టండి, కానీ ఆయనకి మీరు ఇలాగా ఏసీబీ పరువు తీసేటట్టు, ఏసీబీకి ఉన్నటువంటి విలువలు తగ్గించుకున్నట్టు మీరు గనక ప్రవర్తించి లేనటువంటి తప్పుడు కేసుల్ని కనుక పెడితే మీరు కూడా ఇరుక్కుంటారు. ఖచ్చితంగా మీరు కూడా ఇరుక్కుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఈయన మాటిని చేసినటువంటి అధికారులు, శ్రీలక్ష్మి కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ టాప్ ర్యాంకరు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ, అలాగే రాజగోపాల్ కానీ ఏమైపోయారు? 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పటికే శుక్రవారం కూడా వెళ్తే ఆ నాంపల్లి సిబిఐ కోర్టు చెట్ల కింద కనబడతారు వీళ్ళు. ఒక్కసారి అటేపు వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఒక టూర్కు తీసుకెళ్ళి చూపించాలి సిబిఐ కోర్టులో శుక్రవారం పూట ఏం జరుగుతుందో. కాబట్టి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐ సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ లేదంటే మరే ఇతర ఎక్విప్మెంట్స్ కానీ దానికి ఒక పర్చేజ్ మాన్యువల్ అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ ప్రకారమే ఏ రాష్ట్రంలో అయినా సరే, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్ర తెలంగాణలో కూడా స్కామ్ జరిగింది ఇదే ఈఎస్ఐ కుంభకోణంలో. అక్కడ ఎవరైతే బాధ్యులైనటువంటి డైరెక్టర్ని అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ మంత్రి అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఎవరు ఉన్నారు, అప్పుడు ఆయన జోలికి ఎవరు వెళ్ళా. ఎందుకంటే లేదు ఆయనకు అధికారం. ఆయన ఏదన్నా ఇదిగో రేట్ కాంట్రాక్ట్లో ఇలా ఉందయా, ఇగో ఇది పరిశీలించండి అని డైరెక్టర్కి ఒక లెటర్ రాస్తే రాసి ఉండొచ్చు. కానీ ఎవరన్నా మంత్రి డైరెక్టర్గా లెటర్లు ఇచ్చి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి దానికి అధికారం లేదు. దానికి నిదర్శనమే ఈ డాక్యుమెంట్ రెడ్యూస్ పర్చేజ్ మాన్యువల్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పర్చేజ్ మాన్యువల్. దీంట్లో ఏముంది, ఎవరెవరు పర్చేజ్ చేయొచ్చు, డైరెక్టర్ మెడికల్, ఈఎస్ఐ స్కీమ్స్ కానీ అదర్ కార్పొరేషన్ కానీ have delegated powers to make their own arrangement of procurement of goods under the delegation of powers only directors
వాళ్ళకి మాత్రమే. ఇది పర్చేజ్ మాన్యువల్. ఇది 2009లో ఇచ్చారు ఈ పర్చేజ్ మాన్యువల్. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అసలు ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ప్రపోర్షనేట్గా 1:7 రేషియోలో 1% వీళ్ళది, 7 రేషియోస్ వాళ్ళది. ఆ రేషియోలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మొత్తం రికవర్ చేసుకుంటారు. ఇట్లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్చేజ్ మాన్యువల్లో క్లియర్ గైడ్లైన్స్ ఉన్నా పక్క రాష్ట్రంలో ఇలాంటి స్కామే జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏసీబీ కానీ, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఎవరు కూడా అధికారుల లోపాలో లేదంటే డైరెక్టర్లు చేసిన ప్రూవ్ అయినట్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతూ ఉంది రాష్ట్రంలో. దాంట్లోనే మాస్కులు లేవన్నటువంటి డాక్టర్కమో రోడ్డు మీద గుడ్లోడు తీసి పిట్ పాకెట్ వాళ్ళు కొట్టినట్టు కొట్టి అతని ఉద్యోగం సస్పెండ్ చేసి ఇంకా కక్ష తీరక అతను తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి అతను పిచ్చోడిని చేయాలని చూశారు. ఇంకొక మహిళా డాక్టర్ అనితారాణిని నగిరిలో ఆమెనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అసభ్యంగా ఒక దళిత డాక్టర్ అనితారాణి మీద అసభ్యకరమైన ప్రవర్తన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి మాచర్లు వెళ్తే మమ్మల్ని చంపాలని 200 మందితో మా మీద దాడి చేపిస్తే దేవుడి దవేళ బయటకు బట్టగట్టాం. ఇవాళ బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు ఏమీ సంబంధం లేదు, అతనికి ఎక్కడా సంబంధం లేదు. మేము యాజ్ ఏ పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా మా దగ్గరికి అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వస్తాయి. దాన్ని మేము ప్లీజ్ ఎగ్జామ్ అని రాస్తాం. ఇంకా ఏమైనా ఉంటే యాజ్ పర్ రూల్ పొజిషన్ ఉంటే కన్సిడర్ అని రాస్తాం. అలాంటిది అది ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా ఎవరి దగ్గరికి వచ్చినా చేస్తారు. రేట్ కాంటాక్ట్లో ఉన్నటువంటి మెడిసిన్స్కి దానికి సంబంధించినటువంటి నోట్ ఇస్తే, ఒక లెటర్ ఇస్తే దాన్ని పట్టుకొని వాళ్ళ కక్షాపూరితంగా అతని మీద తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడుని ఈరోజు జైల్లో వేసి కేసులు బుక్ చేసి పైశాచిక ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొందుతున్నారు. ఇవాళ వాళ్ళ మీద ఎలాగో కేసులు ఉన్నాయి, 11 కేసులు. ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మిగతా వాళ్ళు ఎందుకు మామూలుగా ఉండాలి, వీళ్ళ మీద కూడా బురద జల్లాలి, ఆ బురద అంటించాలి. దాంట్లో భాగంగానే ప్రతిపక్ష నాయకుల మీద ఈ వేధింపులు. ఇంకా సెకండ్ స్టెప్ కూడా ఇందాక చెప్పా. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్య చేయటానికి పక్కా పథకాలు రూపొందించారు. ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ పోలీస్ శాఖకి మేమందరం కూడా మాకు వచ్చిన థ్రెటనింగ్ కాల్స్, మాకు వచ్చినటువంటి సమాచారాన్ని పోలీసులకు అందించాం. కానీ ఎక్కడా స్పందించట్లా. కానీ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రాణాలకి ఏదన్నా హాని జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పోలీసు శాఖదే బాధ్యత అవుతుందని కూడా వీళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా మమ్మల్ని ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో అపోజిషన్ పార్టీగా ప్రజల తరపున నిలబడి ప్రతిపక్షంగా పోరాడతాం,
ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం చేస్తున్న లోపాలు ఎత్తి చూపించడం తప్పితే మేము ఇంకా ఏమీ చేయలేం. మేము నిరాయుధులు. మేము ఏదైనా ఉంటే వాస్తవాల్ని చెప్తాం. లేదు మేము చెప్పిన తప్పు అయితే మీరు చెప్పండి. ఇగో మీరు చూపించిన విజిలెన్స్ రిపోర్ట్ తప్పు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పర్చేజ్ మాన్యువల్ తప్పు, లేదంటే జీవో నెంబర్ 51 తప్పు, ఇంకా ఏమైనా తప్పు పోనీ దీంట్లో ఎనెక్జర్లో మీరు అచ్చెన్నాయుడు పేరున్నా మీరు చదవలేదు అని చెప్పండి, దానికి ఒప్పుకుంటాం. మేము చేయగలిగింది ప్రభుత్వ లోపాలని ప్రజల తరపున ఎత్తి చూపించడం, మాకున్నటువంటి హక్కుని, మాకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని మేము కాపాడుకోవడానికి ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక మాజీ ప్రజాప్రతినిధులుగా మేము ఫైట్ చేస్తాం. దానికి మమ్మల్ని చంపుతాము అని అంటే మేము చేసేది ఏం లేదు. మీరు ఏ రోజు చంపినా చంపొచ్చు. మీకు ఉన్నటువంటి మైండ్ సెట్ అటువంటిది. బెదిరింపుల ద్వారా దారికి తెచ్చుకోవటం, బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకోవటం, లొంగినోడిని సిద్ధారాఘవరావు లాంటాడో ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలో ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీలో లేదా ఇంకోహంలో బెదిరించి లొంగ తీసుకొని కండవాలు వేయటం, బెదిరింపు లొంగల్లోని అచ్చెన్నాయుడు లాంటి తప్పుడు కేసుల్లో జైలుకి వేయటం, ఇంకా మొండిగా పోరాడి ఫైట్ చేసే మాలాంటి వాళ్ళని హత్య చేయించటం. ఇంతకు మించి ఈ ప్రభుత్వం వైఖరి ఆ విధంగా వెళ్తూ ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకని ఇందాక నేను చదివా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ప్రజా ఆగ్రహానికి గురయ్యి ప్రజల చేతుల్లోనే రాళ్లతో కొట్టి చంపేశారు వాళ్ళని. ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ అమెరికా ఒక చిన్న సంఘటన జరిగితే ట్రంప్ లాంటోడు బంకర్లో దాక్కున్నాడు. కాబట్టి గతంలో జరిగినటువంటి ప్రెసిడెంట్స్ అన్నీ మనం గమనించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో, డెమోక్రసీలో ఇలాంటి దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వ్యవస్థల్ని స్వప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకి, పార్టీ ప్రయోజనాలకి వాడుకోవటానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. మేము అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, సంవత్సరం పూర్తి చేశాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా అధికారులు వ్యవస్థ శాశ్వతంగా ఉండే వ్యవస్థ. మీ పోస్టింగుల కోసం, మీ ప్రమోషన్ల కోసం సెల్యూట్లు కొట్టండి, నష్టం లేదు, మీ పనులు చేయించుకోండి. కానీ ఎగనెస్ట్ రూల్కి వెళ్తే మీరు రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో పడుకున్నా రేపు న్యాయ పరిధిలో, న్యాయస్థానాల్లో మీరు ఇబ్బంది పడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి ఏ విధంగా అధికారులు జైలుకి వెళ్ళిపోయారో ఒక్కసారి గమనించండి. అందుకనే మేము పూర్తిగా చెప్తా ఉన్నాం, ఇది పూర్తిగా కక్ష సాధింపుతో చేసినటువంటి చర్యలు మాత్రమే. ఎక్కడా తెలుగుదేశం పార్టీలో ఏ తప్పు చేయలేదు. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పారు మీరు. మరి ఏమైంది? 6 లక్షల కోట్లు లాస్ట్కి 6 కోట్లకు పడిపోయింది. అధికారంలో రాకముందేమో 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని, అదని ఇదని ఊరా సందు ఇంటింటికి తిరిగి అబద్ధాలు చెప్పొచ్చారు. లాస్ట్కి అది 6 కోట్లకు వచ్చింది. దాంట్లో కూడా ఇంకా 3 కోట్లు పేమెంట్ చేయలే. ఆపండి, తీసుకొచ్చాడిని టెలి సర్వీసో ఎవడో మీకు అంత ప్రేమ ఉంటే తీసుకొచ్చి లోపలేసి 4 బాదండి. ఇమీడియట్గా 4 కోట్లు కట్టే పరిస్థితి. జరిగిన నష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఈఎస్ఐ కేసులో పేమెంట్ చేసింది 4 కోట్లే. 7,80,00,000 స్కాము, ఇంకా 3 కోట్ల చిల్లర పేమెంట్ ఇవ్వలా. దీనికి తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, దేశాన్ని దోచేసిందని చెప్పి ఊదర కొడతా ఉన్నారు. ఇంకేం మాట్లాడుతున్నారండి మంత్రులు? ఇది బిగినింగు, ఇది ట్రైలరు, అసలు సినిమా ఉంది. ఎవరిని బెదిరిస్తారా మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని లోపలేస్తారు? ఇదేమన్నా మీ సొంత జాగీర్ అనుకుంటున్నారా?
మీ ఇష్టం వచ్చిన వాళ్ళని, మీకు నచ్చని వాళ్ళని లోపలేయడానికి ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా? ఏ ప్రజాస్వామ్యం మీద మీరు, ఏ చట్టాల మీద ప్రమాణ స్వీకారం చేసి ఏ చట్టం ద్వారా మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు? ఆ చట్టం మీ చుట్టమా? అధికారం మీకు ఏమైనా శాశ్వతం అనుకుంటున్నారా? ఇంకో 25 ఏళ్ళు మీరే ఉంటారనుకుంటున్నారా? సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాల తర్వాత అందరూ ఇంటికి పోవాల్సిన వాళ్ళు మీరు. దానికి ఇది ట్రైలరు, అసలు సినిమా ఉంది, కొసర సినిమా ఉంది, ఇది ఇంటర్వ్యూలు ఇన్ని మాట్లాడతారు. ఎవరిని వేస్తారు లోపల? ఇప్పటికీ మీరు చేసిన చట్ట ఉల్లంఘనలకి 65 సార్లు కోర్టులు చీకొట్టినాయి. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే ఒక్క కేసులో కోర్టు మనల్ని తప్పు పెడితే సిగ్గుతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు. కానీ మనం దున్నపోత మీద వర్షం పడినట్టు ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు దులుపుకోవడం, మళ్ళీ అమ్మనే రంగులు 3,000, 12,000, 1,200 కోట్లు, 2,000 కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేసి రంగులు తీసేయండి అంటే కింద ఇంకో మట్టి రంగు వేశారు. ఎవడు సొమ్ము ఇది? ప్రజల సొమ్ము కాదా? 2,000 కోట్లు నీ పిచ్చికి, నీ పార్టీ రంగులు వేయాలన్న పిచ్చి. అందుకనే మనం చెప్పాం, మీ మొహాలకు కూడా వేసుకోండి రంగులు కావాలంటే. 2,000 కోట్లు రంగులు వేశారు. దాన్ని తీయడానికి మళ్ళీ ఇప్పుడు ఎందుకు? దానికి సుప్రీంకోర్టు దాకా, దానికి మళ్ళీ ప్రజాధనం 5 కోట్లు ఫీజు లాయర్కి. ఎక్కడ పోతున్నారు ఇవన్నీ? కాబట్టి తెలుగుదేశం పార్టీ మీ భయపడేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా మీరు ఎంత బురద, మీ అవినీతి బురదని మాకు అంటించాలన్న అంటుకోదు. మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం, మంత్రులు పిచ్చి పిచ్చి ప్రలాపనలు కూడా మానండి అని చెప్పి హెచ్చరిస్తాం. ఖచ్చితంగా ఉన్నాయి ఆధారాలన్నీ కూడా. మేము లేఖల ద్వారా డీజీపీ గారికి రాసాం, గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ రాసాం, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ రాసాం. ప్రతి నాయకుడికి కూడా, యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు దాదాపు 7-8 మందికి ఫోన్ కాల్స్ వచ్చినాయి. మిమ్మల్ని బతకనీయం, డేట్లతో సహా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. డేట్ చెప్పారు, నాకైతే జూన్ 22 పెట్టారు. జూన్ 22వ తారీఖున లోపే నిన్ను హత్య చేస్తామని చెప్పారు. అట్లాగే ఎన్నిటిని మేము పోలీసుల దృష్టి తీసుకెళ్ళాం. డైరెక్ట్ ఫోన్ కాల్స్. నిన్ను జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నిన్ను బతకనియ్యం, నిన్ను చంపుతాం, ఖచ్చితంగా ఉండనియ్యం. ఇప్పుడు నా ఒక్కడికే వస్తున్నాయేమో అనుకున్నా, బుద్ధా వెంకన్నకు వచ్చినాయి అదే కాల్సు. ఇంకా అనేక మంది నాయకులకు వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి పెద్ద స్థాయిలో నాయకుల వరకు. మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడేం చేయడు అనే ఒక ధీమా ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. మాకు మా జగన్ ఉన్నాడు, మేమేం చేసినా, మేము ఎవడన్నా చంపేసినా, ఎవడి మీద దాడి చేసినా పోలీసులు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టే ఖచ్చితంగా టీములు ఏర్పడినాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపటానికి కొన్ని టీములు ఏర్పడినాయి, కిరాయి మోకులను పెట్టుకున్నారు. ఎప్పుడు ఎవరి మీద పడతారో తెలీదు. ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మంచిది కాదు. మా ప్రాణాలకి గనక ఏ ఆపదన్నా ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అవుతాడు, రెండో ముద్దాయి పోలీస్ బాస్ అవుతాడు. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అలాంటి ఆలోచన అప్రజాస్వామిక ఆలోచనలు కూడా మానుకోమని హెచ్చరిస్తా ఉన్నాం.